లక్కీ భాస్కర్ తర్వాత నాకు చాలా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిన కాన్సెప్ట్తో వచ్చిన మూవీ హిసాబ్ బరాబర్. అండ్ ఈ మూవీ వచ్చేసి G5లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ లక్కీ భాస్కర్ మూవీ లాగానే ఇది కూడా ఒక బ్యాంక్లో జరిగే స్కామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అనమాట. బట్ ఇది చాలా కొత్తగా ఉంటుంది అండ్ ఈ మధ్యకాలంలో జరుగుతున్న స్కామ్ లానే ఉంటుంది అనమాట. సో ఈ స్కామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండే కాన్సెప్ట్ కానివ్వండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మూవీ స్టోరీ లైన్ కూడా చాలా థిన్గా ఉంటుంది. అండ్ బేసిక్గా అయితే ఒక బ్యాంక్ స్కామ్ అయితే జరుగుతూ ఉంటుంది. సో ఆ బ్యాంక్ స్కామ్ అయితే మన హీరో అయితే బయట పెడతాడనమాట. సో దానివల్ల అయితే ఆ స్కామ్ మనీని అయితే మళ్ళీ రికవర్ చేయగలుగుతారు. సో మెయిన్ ప్లాట్ స్టోరీ ఇదనమాట. సో ఆ తర్వాత హీరోకి స్టార్ట్ చేశాక ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయి, ఆ ప్రాబ్లమ్స్ని హీరో ఎలా ఫేస్ చేశాడు, క్లైమాక్స్లో మనీ ఎలా రికవర్ చేశారు అనేది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. స్టోరీ వైజ్గా చూసుకున్నట్టయితే నాకు చాలా బాగా నచ్చింది. కాన్సెప్ట్ వైజ్గా కూడా చాలా బాగుంది. అండ్ ఇలాంటి స్కామ్ని కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయడం, అలాగే స్టోరీ కూడా చాలా బాగా రాసుకున్నారు. అక్కడక్కడ ఎక్కడైతే ల్యాగ్ అయితే అనిపించింది అనమాట నాకు మూవీ చూసినంతసేపు. సో మీరు కనుక చూడకపోయింటే చూడండి. అండ్ ఈ మూవీ కూడా టైం లైన్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. జస్ట్ 2 hours ఉంటుంది. ఆ 1 hour 40 minutes అలాగా. సో చాలా తక్కువ టైంలో అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఈ మూవీలో పెద్దగా ల్యాగ్ అయితే ఏముండదు అనమాట. మూవీ స్టార్ట్ అయిన ఒక 10 minutes నుంచి స్టోరీ అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. స్కామ్ని కూడా తొందరగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ మూవీలో మాధవన్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అండ్ మిగతా వాళ్ళు వాళ్ళ రోల్స్లో చాలా బాగా చేస్తారు. అండ్ విలన్ రోల్, హీరోయిన్, సో వీళ్ళందరూ చాలా బాగా రోల్ చేస్తారు. అండ్ ఎక్కువగా క్యారెక్టర్స్ ఏమి ఉండవు అండ్ చెప్పుకోదగ్గ పెద్ద రోల్స్ ఏమి కావు. సో మ్యూజిక్ కూడా చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకటి బాగుంది. అండ్ పాటల విషయానికి వచ్చేస్తే ఒక పాట బాగుంది అండ్ అది హిందీలో ఉంది. సో తెలుగులోకి అయితే డబ్ వర్షన్ లేదు. సో ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కనుక ఈ మూవీ ఇంకా చూడకపోయింటే OTTలో ఉంది కాబట్టి చూసేయండి. మంచి టైం